అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో డెలివరీ సమయంలో బిడ్డ చనిపోవడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ కొట్టాలకు చెందిన లక్ష్మీదేవి 5 రోజుల క్రితం కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. బిడ్డ చాలా బరువు ఉండడం వల్ల మొదట సిజేరియన్ చేస్తామని చెప్పగా అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత సిజేరియన్ వద్దు, నార్మల్ డెలివరీ చేస్తామని వైద్యులు చెప్పారు. 1వ తేదీ డెలివరీ అవుతుందని చెప్పగా 2వ తేదీ రాత్రి డెలివరీ రూంలోకి తీసుకువెళ్లారని, కానీ బిడ్డ పరిస్థితి విషమించి చనిపోయిందని చెప్పారని బాధితులు అంటున్నారు. అంతేకాకుండా లక్ష్మీదేవి పరిస్థితి కూడా విషమంగా ఉందని, గర్భసంచి కూడా తీసేశారని ఆమె భర్త వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందని లక్ష్మీదేవి ఆరోపించారు. దీనిపై బాధితులు ఆసుపత్రి ఆవరణంలో ఆందోళనకు దిగారు. అయితే వైద్యులు మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదని చెబుతున్నారు. బిడ్డకు హార్ట్ బీట్ తక్కువ కావడం వలన ఆపరేషన్ చేశామని, కానీ అప్పటికే చనిపోయిందన్నారు. ఇది లక్ష్మీదేవికి 4వ కాన్పు అని వైద్యులు చెప్పారు. సార్, నా పేరు దామోదర్ సార్. మాది గుత్తి రోడ్లో బీజేపీ కాలనీ అని అక్కడ ఉంది హౌస్. 26వ తేదీ వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకుంటే సార్ డాక్టర్లు అడ్మిట్ కాని మేడం, అడ్మిట్ కాని అని చెప్పినారు. అడ్మిట్ అయినాం 26వ తేదీ. 27 రక్త పరీక్ష, స్కానింగ్ అన్నీ తీసినారు. 1వ తేదీ మధ్యాహ్నం 1 గంట కరెక్ట్ రక్తం ఏర్పాటు చేసుకోండి, సిజరింగ్ చేస్తాను రోజు అని చెప్పింటే డాక్టర్లు సిజరింగ్ చేసే అన్ని ఏర్పాట్లు చేసినారు. బ్లడ్ కూడా ఏర్పాటు చేసుకున్నాను 1వ తేదీ మధ్యాహ్నము. మరి తర్వాత 1 అవర్ తర్వాత ఇంకో మేడం వచ్చింది. ఈ అమ్మాయికి ఇంతకుముందు 3 పిల్లలు ఉన్నారు, నార్మల్ డెలివరీ అయింది, ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీనే చేయాలా, సిజరీన్ వద్దు, అన్నీ క్యాన్సిల్ చేయండి, నార్మలే చేద్దామని చెప్పి 1వ తేదీ వాళ్ళు సిజరీన్ చేయాలనుకున్నది క్యాన్సిల్ చేయించినారు. మరి 2వ తేదీ ఏదో ఆయింట్మెంట్ తీసుకుందామని చెప్పినారు సార్. ఆయింట్మెంట్ తీసుకొచ్చినాను. సాయంత్రం 4 గంటలకి ఆయింట్మెంట్ ఇస్తాము, నొప్పులు వస్తాయి, 10 గంటలకంతా డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ అన్నారు. సరేలే మేడం అని చెప్పినాను. 4:30 5 గంటలకి డెలివరీ రూమ్లోకి పిలుచుకొని పోయినారు సార్. సాయంత్రం 5 గంటలకు పిలుచుకొని పోయినారు. కరెక్ట్ 1 గంట 1:30 ఆ ప్రాంతంలో ఫుల్ సీరియస్లో ఉంది, బేబీ ప్రాబ్లం ఉంది, బిడ్డ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ బిడ్డ చనిపోయినట్లున్నాడు, హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుంది అని చెప్పి సిజరింగ్ చేస్తున్నాం మేము, ఎట్లెట్లుంటుందో తెలియదు, 50-50 ఛాన్స్ అన్నారు. సరే మేడం, ఇద్దరు కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పినాము. వాళ్ళు సిజరింగ్ చేసిన తర్వాత బాబు చనిపోయినాడు, ఏం చేయలేము, అమ్మాయి కూడా చాలా బ్లడ్ పోయింది, చాలా కష్టంలో ఉందని చెప్పినారు సార్. అది 2 గంటలకు చెప్పినారు వాళ్ళు. ఈవినింగ్ 5 గంటల అలాగే గర్భసంచి కూడా తీసేసినారు సార్. ఎందుకు మేడం ఇలా జరిగిందంటే అమ్మాయి చాలా బక్కగా ఉంది, బలహీనంగా ఉంది, అందులో 4వ కాన్పు, ఇంకోటి గర్భసంచి కూడా చాలా బలహీనంగా ఉంది, దీనివల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు సార్. అందువల్ల గర్భసంచి కూడా తీసేసినారు. ఆల్రెడీ ఆ అమ్మాయికి నిలబడిన నుంచి 9 మంత్స్ 10 మంత్స్ వరకు స్కానింగ్లు, చెకప్లు అన్ని చోట్ల బాగుంది సార్. ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు కూడా స్కాన్ చేసినారు, బాగుంది అన్నారు. ఈ మేడము వాళ్ళు అడ్మిట్ చేసినారు సార్, డెలివరీ రూమ్లో అడ్మిట్ చేసి అన్నీ తీసేసినారు సార్, గర్భసంచి తీసేసినారు. ఇప్పుడు బాబు చనిపోయినాడు. అసలు 5 గంటలకు అడ్మిట్ అయింటే ఈవినింగ్ నైట్ 1 గంట వరకు అదే రూమ్లోనే ఉంది సార్. మేడం వాళ్ళు ఏం చేసినారో ఏమో తెలియదు. తీరా కరెక్ట్ 1 గంట 1:30 టైంకి ఫుల్ సీరియస్, బాబు హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుంది, చనిపోయినట్లున్నాడు, ఇంకా సిజరింగ్ చేయాల్సిందని అప్పుడు తీసుకొస్తున్నారు. అదేదో 1వ తేదీనే ఏర్పాటు చేసినారు, సిజరింగ్ చేయాలా, ఖచ్చితంగా బ్లడ్ తెచ్చుకోవాలి, నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. 1వ తేదీ ఎందుకు చేయలేదో అర్థం కాలేదు సార్. అన్నీ వీళ్ళకి ఇష్టం వచ్చినా చాలా నెగ్లెక్ట్గా చేసినారు. ఇప్పుడు ఇలా జరిగింది. కొన్ని గర్భసంచి ఉందా, మళ్ళీ ఇంకోసారి నిలబడి ఇంకోటి పుడతారులే అని గర్భసంచి తీసేసినారు, బాబు చనిపోయినాడు, బ్లడ్ లేదని కోమాలో పెట్టినారు. ఇంతవరకు ఇవన్నీ ఎట్లా జరిగినాయో నాకు అర్థం కావడం లేదు సార్. కొన్ని పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏం లేదు, స్కానింగ్ చేసినారు, బ్లడ్ టెస్ట్ చేసినారు, మేము మంత్లీ చేయించుకున్నాము. ఇప్పుడు గర్భసంచి కూడా తీసేసినారు. అది ఉండింటే మళ్ళీ అయినా ఈసారి నిలబడి ఇంకో పిల్లోడు పుడతాడు అనేది, అది లేదు. బాబు లేడు, బాబు నిలబడిన నుంచి మన 10 నెలల వరకు స్కానింగ్లు చేయించుకొని, చెకప్లు చేయించుకొని, నేను వీధి వ్యాపారం చేసుకున్నాను, చాలా కష్టపడినాను సార్. నమ్మకంతో మన గవర్నమెంట్ హాస్పిటల్ కదా అని చాలా ఆశలతో 2-3 డేస్ బిఫోర్ అడ్మిట్ అయినాను. మేడం వాళ్ళు ప్రతిరోజు చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. అటు మేడం సిజరింగ్ చేయండి, కావాలంటే బిడ్డ హెవీ వెయిట్ ఉంటాయని కూడా చెప్పినాను. లేదు, నార్మలే చేస్తాం మేము 100% ఖచ్చితంగా అని చెప్పినారు. మీరే ఏదన్నా చూడండి సార్, మీరే ఏదో మాట్లాడి ఆదుకోండి. ఉత్తరాయి సముద్రం నుంచి మనకు ఒక 3 డేస్ బ్యాక్ వార్డులో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి ఫస్ట్ 3 డెలివరీస్ నార్మలే, 3 డెలివరీస్ నార్మల్ డెలివరీస్ అయ్యాయండి. ముందు 2 పిల్లలు బాగున్నారు. 3వ కాన్పులో పుట్టిన బిడ్డ ఏమో 3 నెలల తర్వాత చనిపోయింది.
ఇప్పుడు మనకు 40 వారాలు పూర్తయ్యాయని చెప్పేసి ఇప్పుడు పేషెంట్కి 3 నార్మల్ డెలివరీస్ అయ్యాయని నార్మల్ డెలివరీకి ట్రై చేశారండి. ఈవినింగ్ 4 గంటలకు అట్లా కొంచెం పేషెంట్కి 40 వారాలు అయిపోయింది కదా అన్నట్లు ట్రై చేశారు. నొప్పులు వచ్చాయి, నొప్పులు గ్రాడ్యువల్గా పెరుగుతూ పోయాయి. 12:30 1 గంట ఆ ప్రాంతంలో కొంచెం బిడ్డకి హార్ట్ బీట్ తగ్గింది అన్నట్లు కనిపిస్తే వెంటనే ఆపరేషన్కి షిఫ్ట్ చేశారండి. ఆపరేషన్ షిఫ్ట్ చేశారు. అప్పటికే బిడ్డ హార్ట్ బీట్ తక్కువ ఉండడం వలన ఆపరేషన్ తర్వాత బిడ్డని కాపాడలేకపోయారండి. బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయింది.